పూజ రూమ్. సో ఇప్పుడు నేను మీకు పూజ రూమ్ స్థాపత్య వేద ప్రకారం స్థాపత్య వేద గృహ లక్షణం లేదా వేద గృహ లక్షణం లేదా శాస్త్ర గృహ లక్షణం అని ఒక ఎపిసోడ్ చేసి నేను పూజ గది ఎక్కడ ఉండాలో శ్లోకంతో సహా ఒక ఎపిసోడ్ చేశాను, మీరు అందరు చూసుంటారు. సో ఈరోజు కూడా నేను మీకు దాన్ని ప్రూఫ్గా చూపిస్తాను రండి. సో స్థాపత్య వేదం అని చెప్పి జనాల్ని ఏం చేస్తున్నారు అనేది. సో ఇదండి. సో దీంట్లోనే నేను మీకు చూపిస్తాను. మీరు చదవండి ఏమనుంది. స్థాపత్య వేద గృహ లక్షణం పూర్వాయాం శ్రీగృహం ప్రోక్తం ఆగ్నేయం స్యాత్ మహానాశం. మహానాశం అంటే వంటగది అని అర్థం. శయనం దక్షిణాయాం స్యాత్ నైరుత్యం ఆయుధాలయం. భోజనం పశ్చిమాయాం స్యాత్ వాయవ్యాం ధాన్య సంచయం. ఉత్తరే ద్రవ్య సంస్థానం. ఈశాన్యం దేవతాగృహం. ఈశాన్యంలో ఏముండాలి? దేవతాగృహం ఉండాలి. సో మీరేం చేస్తున్నారు? ఇగో ఇది స్థాపత్య వేద ప్రకారం ఇచ్చిన అని చెప్పి ఇక్కడ పూజ గదిని ఎక్కడ ఇచ్చిండ్రు? రాక్షస స్థానంలో ఇచ్చిండ్రు. ఇదిగోండి 4వ స్థానం మహేంద్ర. ఇక్కడ నుంచి కౌంట్ చేసుకుందాం. ఈశాన్య, పర్జన్య, జయంత, ఇంద్ర. ఇంద్రలో మెట్లిచ్చారు. ఆదిత్యలో సూర్యస్థానంలో డోరిచ్చి దానిపైన మెట్లిచ్చారు. పక్కకి ఏమొస్తుంది? సత్య వస్తుంది. సత్య ఎవరు? రాక్షస లక్షణాలు కలిగిన ఒక అసురుడు అనుకుందాం. సో అసురుని దగ్గర పూజ రూమ్ ఇచ్చారు. రాక్షస స్థానం అసుర స్థానంలో దేవుని యొక్క గదిని పూజ రూమ్ని కట్టుకోరాదు.